రైతులు వస్తారు. అడుగుదాం. చెప్తే సరిపోయింది. రామారావు గారు జాయిన్ అయ్యారు, వైసీపీ అధికారి. నమస్తే రామారావు గారు. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రామారావు గారు. సో ఏం జరుగుతుంది అనుకోవాలి? రేపు అన్నదాత పౌరుకి మీరు ఏదో పిలుపునిచ్చారు, ఏంటి అసలు అన్నదాత పౌరు ఉద్దేశం ఏంటి? అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కొరత లేదంటే దేశవ్యాప్తంగా కొరత కనిపిస్తున్న మాట అయితే వాస్తవం. ఇప్పుడు తెలంగాణలో అయితే గత కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా కంటిన్యూగా చూస్తూనే ఉన్నాం. బట్ ఏపీలో ఈ మధ్య కాలంలో మాత్రమే వినిపిస్తోంది. బట్ ఏపీలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అంత కొరత లేదు అనేది కూడా వాస్తవం అని చెప్తున్నారు. మీకు ఎక్కడ కనిపించింది? నమస్కారం సతీష్ గారు. ఇక్కడ ఒకటేనండి, వీళ్ళు అభిమానించేటటువంటి ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కూడా రాసిన యూరియా కొరత గురించి వాళ్ళు కూడా వార్తలు రాశారు. అంటే వాళ్ళకి వాటిలో రాస్తే తప్పితే వాళ్ళకి అది మనం ఏది చెప్పినా కూడా వాళ్ళు వినరు. నేనేమంటున్నానంటే, ఎక్కడ ఇప్పుడు మా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎరువుల యొక్క కొరత అనేది లేదు. ఎందుకంటే మేము ఒక సిస్టమ్ పెట్టాం, రైతు భరోసా కేంద్రాలు పెట్టి దాన్ని మానిటరింగ్ చేసేటటువంటి విధానం. ఆ యొక్క గ్రామంలో ఏ పంటలు పండిస్తున్నారు, దానికి ఏ రకాల ఎరువులు, సల్ఫేట్ ఏం కావాలా, యూరియా ఏం కావాలా, లేకపోతే కాంప్లెక్స్ ఎరువులు ఏమేమి కావాలా, పొటాష్ ఎంత కావాలనేది ఒక ముందుగానే ఒక అంచనా వేసి దాని ద్వారా ఇండెంట్ పెట్టేటటువంటి పరిస్థితికి మేము తీసుకొచ్చాం. అధునాతమైనటువంటి పద్ధతులకు మేము శ్రీకారం చుడితే వాటన్నిటిని మూలన పడేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని కనిపించకూడదు అనేది వీళ్ళ యొక్క ఇంటెన్షన్ ఉంది. దాంట్లో మూలంగానే వీళ్ళు అసలు వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు ఫెయిల్ అయ్యాడు కదండి. ఎందుకంటే కనీసం మద్దతు ధర కూడా లభించే దానికోసం కానీ ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. అసలు వ్యవసాయం గురించి ఆయన తెలుసో లేదో అసలు అర్థం కాని పరిస్థితి ఉంది. పాడి పరిశ్రమ గురించి కూడా అదే పరిస్థితి ఉంది. ఇక్కడ అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖకు సరిపోరు అనేటువంటి అంశము ఈ 1 year గా మనకు అర్థమైపోయింది. ఎందుకంటే పొగాకు రైతుల అంశంలో కానీ ధరల అంశంలో కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో డొల్లతనం కనిపించడం, అట్లాగే అపరాలు ఏదైతే ధాన్యం ఉందో కంది కానీ మినుము కానీ కనీసం మద్దతు ధర ఉంటే దానికంటే తక్కువ ఎప్పుడు లేనటువంటి పరిస్థితి ఉంది. శనగలకు సంబంధించి కూడా అట్లాగే ఏదైతే మేము ధరల స్థిరీకరణ నిధి పెట్టేసి ఏదైతే రైతన్నలకు అండగా చేసినటువంటి విధానాన్ని కానీ వీళ్ళు మొత్తం తుంగలో దొక్కారండి. దాన్ని అంతా కూడా మాఫీ చేసేసారు, మాయ చేసేసారు. ఇక్కడ రైతాంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక్క మంచి చర్య కూడా ఈ సంవత్సర కాలంలో కానీ ఏం కనిపించలేదు మనకి. ఎందుకంటే వీళ్ళు మేము ఇచ్చినటువంటి రైతు భరోసా ఏదైతే ఆ రైతు సహాయాన్ని అన్నదాత సుఖీభవ పేరుతో మంచి పేరు పెట్టారు, అన్నదాత సుఖీభవ అని. కానీ సుఖం లేదండి, నష్టం కష్టం తప్ప అన్నదాతకి ఈ సంవత్సరము ఎక్కడా సుఖం లేదు. ఏ రైతును పలకరించినా కూడా వాళ్ళ కన్నీటి కాదులు. ఎందుకంటే పొగాకు రైతు పలకరిస్తే రేట్ల వ్యత్యాసం ఎంత ఉందంటే సగానికి సగం వ్యత్యాసం ఉందండి. గత ఏదైతే మా యొక్క జగనన్న పాలనలో కంటే కూడా ఈ రోజు ధరలు చూస్తే సగానికి సగం వ్యత్యాసం. అట్లాగే శనగ పంట గతంలో చాలా 10,000కు పైన ఉండేదండి శనగ రేటు, ఏది కాకుటోలు ఇట్లా. ఈ రోజు 5,000 6,000కు పడిపోయినటువంటి దీన పరిస్థితి ఉంది. ఎర్ర శనగలు అయితే అడిగేటటువంటి వాళ్ళు లేరు. బోల్డ్ శనగలు కూడా 5,000కు మించి పలగట్ల ధర. ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే దీనికి అంతర్జాతీయ మార్కెట్ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం మద్దతుగా ఏదైతే మార్కెట్ కానీ చేసేటటువంటి ప్రక్రియను ఎక్కడ ప్రారంభించలేదండి. ఇక్కడ డొల్లతనం కనిపించింది. ఇక్కడ దీనికి మార్గం ఒకటేనండి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పనికిరాడు, ఆయన చేత రాజీనామా చేయించి మరొకరికి ఆ శాఖ సమర్థులైనటువంటి వాళ్ళకి ఇస్తే ఏమన్నా ఈ సమస్యలు కొంచెం గాండి పడతాయి. అలా కాదు. ఒకటి ఇక్కడ రామారావు గారు మీరు చెప్తుంది సరే కాదు కదా, ఒక నిమిషం మీరు అంత చెప్పుకుంటే వెళ్ళిపోతే అర్థం కాదు. వచ్చేసేటప్పటికి సతీష్ గారు నేను చెప్తున్నది, యూరియా కానీ ఈ ఫెర్టిలైజర్స్ అంశం వచ్చేటప్పటికి ఈ పిఎస్సిఎస్ కొత్తగా కమిటీలు వేశారండి. ఏదైతే నామినల్ గా నామినేటెడ్ పర్సన్స్ వేశారు, వీళ్ళంతా కూడా ఏంటి ఇదే అదనుగా భావించి దీనంతా కూడా బ్లాక్ మార్కెట్ లో సొమ్ము చేసుకోవడానికి తహతహలాడుతున్నారు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మరలా ఈ ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు. రానప్పుడు మరి మనం ఎంతో కొంత కూడ పెట్టుకోవాలనేటువంటి ఆకాంక్షతోటి రైతాంగం యొక్క నోట మట్టి కొట్టి ఆ వచ్చినటువంటి కొద్ది గొప్ప ఎరువులను కూడా వీళ్ళు బ్లాక్ మార్కెట్ తరలించి వీళ్ళు స్టాక్ చేసి చేస్తున్నారు. ఈ మధ్యన రైడింగ్ లో కూడా ఒకరిద్దరు దొరికినటువంటి పరిస్థితి మనం చూసామండి. అంటే రేపు అన్నదాత పోరు ద్వారా మీరు యూరియా కొరతను ఎలా తీరుస్తారు? ఉపాధం మోపట్లేదండి. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలకు వాళ్ళు దాసోహమయ్యారు, మంత్రులకు. వాళ్ళు వాళ్ళ యొక్క కార్యకర్తలకు అనుకూలంగా ఏదైతే బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందో, వ్యాపారం జరుగుతుందో దాన్ని ప్రోత్సహిస్తున్నారు తప్ప దాన్ని అరికట్టడానికి ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. అందుకే మేము అన్నదాతకు మద్దతుగా రేపు ఉదయం 10 గంటలకు అన్నదాత పోరు పేరుతోటి ఈ యొక్క సమస్యను ఖచ్చితంగా బయటకు తీసుకురావాలి, ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. ఖచ్చితంగా మొద్దు నిద్రపోతున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రిని కానీ ఆ యొక్క ప్రభుత్వ అధినేత చంద్రబాబు గారిని
ఉప ముఖ్యమంత్రి ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారిని నిద్ర లేపాలనేటువంటి ఆలోచన విధానంతో కాదు, ఒక్క నిమిషం రామారావు గారు, ఇది ప్రజల సమస్య, రైతుల సమస్య. ఇది వైసీపీ పార్టీలో రైతులకో, లేకపోతే టీడీపీలో పార్టీలో ఉన్న రైతులకో, జనసేన పార్టీలో రైతులకో కాదు. రైతులు అంటే అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అంతా అది వేరే విషయం. ఇప్పుడు మీరు చెప్తున్న సమస్యలన్నీ సరే, ప్రజా సమస్యలు ప్రతిపక్షంలో ప్రతిపక్ష పార్టీ గట్టిగానే ఉండాలి. కానీ రేపు ఈ పోరు ద్వారా యూరియా కొరత కేవలం ఏపీలోనే ఉందా? ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా ఉన్న కొరత అని చెప్తున్నారు. ఈసారి గతంలో ఎప్పుడు వినలేదు, చాలా రోజులుగా వింటలేదు, చాలా నాలుగు అది జగన్ గారి హయాంలో కానీ అంతకుముందు టీడీపీ హయాంలో కానీ ఎప్పుడు వినలేదు. ఇప్పుడు మళ్ళీ వింటున్నాం. గతంలో ఎప్పుడూ వినేవాళ్ళు యూరియా గురించి, రైతులు చెప్పులు క్యూలో పెట్టడం ఇవన్నీ కూడా గతంలో చూసేవాళ్ళు ఎక్కువగా, కానీ మధ్యకాలంలో ఎప్పుడు లేదు. బట్ ఈ ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం, గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉందన్నమాట వాస్తవం. ఏపీలో అంతలాగా ఎప్పుడు కనిపించలేదు. ఇప్పుడు మీరు సరే రేపు ఈ పోరు ద్వారా యూరియా కొరతని ఎలా అరికడతారు, యూరియాని ఎలా రప్పిస్తారు? ఒకటి సతీష్ గారు, ఇక్కడ సరఫరా అనేది మొదలు పెట్టారు. అయితే ముందుగానే ఏదైతే వ్యవసాయ పనులు సాక ముందే దీన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించారనేది మనకు అర్థమవుతుంది. దీని వెనక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఇక్కడ ఒకటేనండి, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ డబుల్ ఇంజిన్ సర్కార్, ఎన్డీఏ కూటమి సర్కార్ అని చెప్తున్నారు కదా, మీరు ఎందుకు ప్రతిపాదనలు సక్రమంగా పంపించి ఈ రాష్ట్రాలకు సరిపడినటువంటి ఏదైతే ఫర్టిలైజర్స్ ని ఎందుకు మీరు ఇండియన్ పెట్టుకొని తెచ్చుకోలేకపోయారు? అది పాలనా వైఫల్యం అండి. ఇక్కడ చేతగానితనం అనేది మనకు అర్థమవుతా ఉంది. వీళ్ళు చెప్పేటటువంటి చేతగానితనం కొంత అయితే దారి మళ్లించారు అనేది కూడా మనకు అర్థమవుతుంది కదా సతీష్ గారు. రైట్, కిరణ్ గారు ఏం చెప్తారు? టీడీపీ వాళ్ళు కొంతమంది